మోహన్ బాబు యూనివర్సిటీ బెదిరింపులకు పాల్పడుతోంది అంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు. అలాగే మంత్రి లోకేష్ కూడా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరింది మోహన్ బాబు యూనివర్సిటీ పంచాయతీ. మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు, హాస్టల్స్ ఖాళీ చేయాలి అని బెదిరిస్తూ ఉన్నారు అని ఈ లేఖ రాశారు. ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటున్న యూనివర్సిటీ విద్యార్థులను ఖాళీ చేయాలి అని మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఈ లేఖలో వాపోయారు. తమకు డబ్బులు కట్టాలి అని లేదా హాస్టల్స్ను ఖాళీ చేయాలి అని, ఒకవేళ మాకు యూనివర్సిటీ హాస్టల్స్లో ఉండకపోయినా డబ్బులు కట్టాలి అని, అలా కట్టకపోతే హాల్ టికెట్స్ ఇవ్వము అని బెదిరిస్తున్నారు అని ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. నాన్ లోకల్ విద్యార్థులు తమ హాస్టల్స్లో ఉంటున్నారు, వాళ్ళంతా యూనివర్సిటీలో చదువుకుంటూ తమ హాస్టల్స్లో ఉంటున్నారు, ఇప్పుడు వాళ్ళని ఖాళీ చేయాలి, మా హాస్టల్స్ను కూడా ఖాళీ చేయాలి అంటూ బెదిరిస్తున్నారు. చాలా కాలం నుంచి ఈ హాస్టల్స్ నడుపుతూనే జీవనోపాధి పొందుతున్నాము, ఇప్పుడు ఈ హాస్టల్స్ని ఖాళీ చేయమని విద్యార్థులను మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, మంత్రి లోకేష్కి ఈ లేఖ రాశారు. అలాగే మధ్యాహ్న భోజనం తినకపోయినా 20,000 కట్టాలి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు, విద్యార్థులను బెదిరిస్తున్నారు అంటూ ప్రైవేట్ హాస్టల్స్ యజమానులు ఈ లేఖలో పేర్కొన్నారు.